వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. వైసీపీలో విజయసాయిరెడ్డి పోస్టును వైఎస్ భారతి భర్తీ చేయనున్నారా? మరి ఆ విశేషాలేంటో చూద్దాం. వైసీపీలో నానాజీకి కీలక నాయకులు హ్యాండ్ ఇస్తున్నారు. మన అని భుజాలపైకి ఎత్తుకున్న వారు చాలామంది జగన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ వీరిలో కీలకంగా పనిచేసిన వారు. వారంతా జగన్తో విభేదించి పొరుగు పక్షానికి జై కొట్టారు. ఇక తాజాగా జగన్ ఆత్మగా పేరుగాంచిన విజయసాయిరెడ్డి కూడా తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. అయితే ఇతర నేతలు బయటికి వెళ్ళిపోయింది వేరు, విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిపోవడం వేరు. రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు జంప్ చేసినా వారిని ఏదో ఒక రకంగా భర్తీ చేసుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో వారు లేని లోటును సరిదిద్దుకోవచ్చు. అయితే కేంద్ర స్థాయిలో ముఖ్యంగా కీలకమైన ప్రధాని, హోంమంత్రుల స్థాయిలో మంత్రాంగం నడిపిన సాయిరెడ్డి జంప్ చేయడం అంటే ఒక రకంగా వైసీపీకి కాళ్ళు చేతులు ఆడని పరిస్థితి తీసుకురావడమే. పైగా ఢిల్లీలో సాయిరెడ్డి వంటి బలమైన వైసీపీ గలం కూడా వినిపించకుండా పోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీలో వైసీపీకి ఉన్న గుర్తింపు వ్యక్తిగతంగా వచ్చింది కాదు. జగన్ ఇచ్చిన చొరవతో సాయిరెడ్డి సంపాదించి పెట్టిన పరిచయాలు, గుర్తింపే పార్టీకి వెన్నుదన్నుగా మారాయి. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి వంటి నాయకుడు జంప్ చేస్తే ఆ ప్రభావం పార్టీపైనే కాకుండా వ్యక్తిగతంగా జగన్ పైన ఉంటుంది. దీన్ని గుర్తించిన జగన్ తాజాగా తన సతీమణి భారతిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది. ఆమెను రాజ్యసభకు పంపించడం ద్వారా ఢిల్లీలో ఏర్పడిన గ్యాప్ను భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ నుంచి రాజ్యసభకు నాయకులను పంపించే ప్రయత్నం సఫలమవుతుందా అనేది కూడా ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 11 మాత్రమే ఉన్న నేపథ్యంలో వైసీపీ నేరుగా రాజ్యసభకు ఎవరిని ప్రమోట్ చేసే పరిస్థితి లేదు. కానీ మరో రూపంలో భారతిని రాజ్యసభకు పంపించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారట. అదే నామినేటెడ్ దారిలో రాష్ట్రపతి సిఫార్సు లేదా మీడియా రంగంలో ఉన్న వెసులుబాటు ద్వారా భారతిని రాజ్యసభకు పంపించడం ద్వారా సాయిరెడ్డి లేని లోటును భర్తీ చేసుకునే అవకాశం ఉందన్న చర్చ వైసీపీలో వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.